పాకిస్తాన్‌కు భారత్ మరో కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదంతో అల్లాడుతున్న దాయాది దేశానికి ఇప్పుడు దాహం రుచి చూపించబోతోంది. రావి నది నుంచి ఇన్నాళ్లు పాకిస్తాన్‌కు వెళ్తున్న మిగులు జలాలకు ఏప్రిల్ 1 నుంచి బ్రేక్ పడనుంది. 45 ఏళ్ల నిరీక్షణ తర్వాత షాపూర్ కండి బ్యారేజీని పూర్తి చేసి తన నీటిపై తనకున్న హక్కును భారత్ చాటుకుంది. పాకిస్తాన్‌కు ఇకపై ఒక్క చుక్క నీరు కూడా పోదు అంటూ జమ్మూ కాశ్మీర్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సింధు నది జలాల ఒప్పందం ప్రకారం తూర్పున ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయి. అయితే సరైన నిల్వ సౌకర్యాలు లేక ఇన్నాళ్ళు ఈ నీరు వృధాగా పాకిస్తాన్ పాలైంది. 4.5 దశాబ్దాల కిందట మొదలైన షాపూర్ కండి బ్యారేజీ పనులు పలు కారణాల వల్ల ఆలస్యమైంది. కానీ ఇప్పుడు ఆ పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చి 31 నాటికి బ్యారేజీ నిర్మాణం పూర్తి కానుండటంతో ఏప్రిల్ 1 నుంచి రావి నది నీటి ప్రవాహం పాక్ వైపు పూర్తిగా నిలిచిపోనుంది. అయితే ఇది సింధు జలాల ఒప్పంద ఉల్లంఘన కాదని భారత్ స్పష్టం చేసింది. 1960 ఒప్పందం ప్రకారం మనకు దక్కాల్సిన వాటాను మాత్రమే వాడుకుంటున్నామని, ఇన్నాళ్ళు మన నీటిని మనం వాడుకోకుండా శత్రు దేశానికి వదిలేశామని, ఇప్పుడు ఆ పొరపాటును సరిదిద్దుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ మంత్రి జావేద్ అహ్మద్ రానా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కతువా, సాంబా వంటి కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌కు అదనపు నీటిని పంపాల్సిన అవసరం లేదని, ఏప్రిల్ 1 నుంచి అక్కడకు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లనివ్వమని ఆయన కుండబద్దలు కొట్టారు. మన నీటిని మనమే వాడుకోకుండా శత్రు దేశానికి వదలడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు జమ్మూ కాశ్మీర్లోని కరువు ప్రాంతాలకు వరప్రదాయనిగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు నీరు బంద్ చేయడం వల్ల భారత రైతులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రస్తుతం కతువా, సాంబా వంటి జిల్లాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. షాపూర్ కండి ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా తాగునీటి సమస్య కూడా తీరుతుంది. ఈ ప్రాంతాల్లో వ్యవసాయం పుంజుకుంటే స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. తాగునీరు, సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా ఈ ప్రాజెక్టు కీలకం కానుంది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. పాక్ వైపు ఉన్న పంజాబ్ ప్రావిన్స్ వ్యవసాయంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ఒకవేళ రావి నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గితే అక్కడి సాగునీటి అవసరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అక్కడి గోధుమ, వరి సాగు తీవ్రంగా దెబ్బతింటుంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు నీటి కొరత తోడైతే దాయాది దేశంలో ఆకలి కేకలు పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నీటి వనరులు కేవలం సహజ సంపదగా మాత్రమే కాకుండా ఇప్పుడు భౌగోళిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత్, పాక్ మధ్య జరిగిన సింధు నది జలాల ఒప్పందం ఎన్ని యుద్ధాలు జరిగినా కొనసాగింది. కానీ ఇప్పుడు భారత్ ఒప్పందం ప్రకారం తన హక్కులను వినియోగించుకుంటోంది. షాపూర్ కండి బ్యారేజీ ఇప్పుడు పూర్తి కావడంతో మిగులు జలాలను భారత్ పూర్తిగా ఉపయోగించుకోనుంది. మొత్తానికి ఏప్రిల్ 1 నుంచి రావి నదిపై భారత్ నిర్మించిన షాపూర్ కండి బ్యారేజ్ అందుబాటులోకి వస్తూ ఉండడంతో సొంత నీటిని పాక్ పాలు కాకుండా అడ్డుకోవడంలో భారత్ విజయం సాధిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను ఈ బ్యారేజ్ ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.